తెలంగాణ స్పీకర్ ఆర్డర్ కాపీలో సంచలన అంశాలు కనిపించాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అఫిడవిట్ ఆధారంగా స్పీకర్ తీర్పిచ్చారు. ప్రతి నెల బీఆర్ఎస్ కు వాళ్ళు 5,000 రూపాయలు చెల్లిస్తున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెలిపారు. బీఆర్ఎస్ ఎల్పీ కోసం 5,000 చెల్లిస్తున్నామని స్పీకర్ కు రాసిన లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. మరో 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనర్హత పిటిషన్ పై ఇప్పటికే స్పీకర్ కు కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. అయితే దానం నాగేందర్ ఇంకా నిర్ణయాన్ని స్పీకర్ కు చెప్పలేదు. దీంతో ఇవాళ ఎలాంటి వాదనలు జరుగుతాయి, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ప్రతి నెల బీఆర్ఎస్ కు 5,000 రూపాయలు చెల్లిస్తున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో దీనిపై బీఆర్ఎస్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? మరోవైపు సుప్రీంలో ఈ రోజు ఎలాంటి వాదనలు కొనసాగనున్నాయి? దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్లు దీన్ని మెన్షన్ చేసే అవకాశం ఉంది. స్పీకర్ పైన కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులో స్పీకర్ కార్యాలయం కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేయనుంది. తాను తీసుకున్న జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ అఫిడవిట్ అంశాల నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ అంతా కూడా తాము బీఆర్ఎస్ ఎల్పీకి అంటే ఎల్పీ కోసం మా జీతాల నుంచి అసెంబ్లీ సెక్రటరీ ఎస్ విజయ్, సో అది ప్రతి నెల బీఆర్ఎస్ కు 5,000 రూపాయలు చెల్లిస్తున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కోసం 5,000 చెల్లిస్తున్నామని స్పీకర్ కు రాసిన లేఖలో ఎమ్మెల్యేలు పేర్కోవడం విశేషం. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే స్పీకర్ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవు అంటూ 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. అయితే మరో 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు దానం నాగేందర్ ఇంకా నిర్ణయాన్ని అయితే చెప్పలేదు. కడియం శ్రీహరి మాత్రం ఇప్పటికే వివరణ ఇచ్చారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ విచారణకు ఉంది. సుప్రీంకోర్టులో స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలి, స్పీకర్ పైన కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం కూడా ఒక అఫిడవిట్ ని సుప్రీంకోర్టుకి ఇవ్వనుంది. ఈ 5 ఎమ్మెల్యేలు కూడా తాము ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అసెంబ్లీ సెక్రటరీ నుంచి తమకు వచ్చే జీతం ఏతుందో అది బీఆర్ఎస్ ఎల్పీకే ఇస్తున్నాం కాబట్టి సో బీఆర్ఎస్ ఎల్పీకి మేము 5,000 రూపాయలు ఇస్తున్నందున ఆ పార్టీలే ఉన్నట్టుగానే మేము భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు వచ్చే జీతం అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చే జీతంలో 5,000 రూపాయలు ఎల్పీకి బీఆర్ఎస్ ఎల్పీకి డొనేట్ చేసిన నేపథ్యంలో తాము ఆ పార్టీకి చెందిన వాళ్ళుగా గుర్తించాలని చెప్పి ఈ 5 కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇదే అఫిడవిట్ ని ఆధారంగా స్పీకర్ కార్యాలయం నిన్న తీర్పునిచ్చింది. 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పీకర్ కార్యాలయం చెప్పాలనుకుంటుంది. కాసేపట్లోనే విచారణ ప్రారంభమైన సందర్భంలో స్పీకర్ కార్యాలయం నుంచి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఒక అఫిడవిట్ ని ఇచ్చి ఆ అఫిడవిట్ లో ఎమ్మెల్యేలు ఏవైతే మెన్షన్ చేశారో వాటి ఆధారంగానే తీర్పు తీసుకున్న విషయాన్ని మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి స్పీకర్ పైన. ఎందుకంటే స్పీకర్ రాజ్యాంగ వ్యవహారంగా వివరించలేదు. ఈ 5 పైన అనర్హత ఖచ్చితంగా వేయాల్సిందే. స్పీకర్ ఆ నిర్ణయాన్ని కోర్టు ధిక్కరణ కింద చూడాలంటూ కూడా వాళ్ళు కూడా కోరే అవకాశం ఉంది. ఏదైనా కాసేపట్లోనే ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కానీ స్పీకర్ కార్యాలయం మాత్రం చాలా స్పష్టమైన ఆర్డర్లు ఇచ్చింది. 5,000 రూపాయలు ప్రతి నెల బీఆర్ఎస్ ఎల్పీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే గుర్తించాలంటూ కూడా స్పీకర్ తన తీర్పులో కూడా పేర్కొన్నారు. కాబట్టి కోర్టులో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎస్ విజయ్.